సృష్టి ఫెర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రతని అరెస్టు చేసిన విషయం ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. అయితే ఈరోజు డాక్టర్ నమ్రత తన విచారణలో తను చేసిన అక్రమాలన్నింటినీ ఒప్పుకున్నట్లయితే తెలుస్తుంది. ఒక్కొక్క దంపతుల దగ్గర దాదాపు 30 లక్షల వరకు వసూలు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే తన టార్గెట్ ఎక్కువ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని అయితే టార్గెట్ చేయడము, వారిని సరోగసీ పేరుతో మోసాలు చేయడము, వాళ్ళకు డబ్బు ఆశ చూయించడము. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే రోడ్ సైడ్ ఉంటారో, ఇంకా పేదవారు ఎవరైతే ఉంటారో, మిడిల్ క్లాస్ వారు ఎవరైతే ఉంటారో, డబ్బు అవసరం ఎవరికైతే ఉంటుందో వారి టార్గెట్. వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేయడము అండ్ ఇంకా మగవాళ్ళని కూడా టార్గెట్ చేయడము అండ్ మెయిన్ ఆడవారికి ఇప్పుడు సరోగసీ పేరుతో వాళ్ళనైతే మోసం చేయడము, వాళ్ళకు ఒక రూమ్ ఫెసిలిటీ ఇవ్వడము, ఒక అపార్ట్మెంట్ ఫెసిలిటీ ఇవ్వడము. అందులో ఇప్పుడు సరోగసీకి ఒప్పుకున్న వారు ఎవరైతే 6 ఉంటారో వారిని కూడా పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. వారిని కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. అంటే వారికి అసలు ఎలా కాంటాక్ట్ అయ్యారు అండ్ వాళ్ళకి ఎంత డబ్బు ఇస్తున్నారు ఏంటి అనేది అయితే పోలీసులు కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో తను తను చేసిన ఏవైతే అక్రమాలు ఉన్నాయో తనైతే ఒప్పుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు తనతో పాటు ఇంకా 25 మందిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో తనకు ఆంధ్రాలో కూడా ఇప్పుడు విజయవాడలో, వైజాగ్ లో, అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్, సికింద్రాబాద్ లో, అదేవిధంగా కూకట్పల్లిలో ఇలా పలు బ్రాంచుల్లో ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. అదే విధంగా ఇప్పుడు తన కింద ఎంతో మంది ఏజెంట్లు కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో కొందరు ఏజెంట్లు అండ్ అదేవిధంగా ఇంకా తనతో పాటు ఇంకా ఏపీలో కూడా కొందరు ఏజెంట్లు అయితే వర్క్ చేస్తున్నారు. ఏపీలో కూడా కొందరిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇంకా తినకైతే ఇప్పుడు ఎవరైతే డాక్టర్ నమ్రత ఉన్నారో తనే మెయిన్ క్యాండిడేట్ గా ఉండడం, తనే మెయిన్ నిందితురాలుగా ఉండడం, తన కొడుకే తనకి సపోర్టివ్ గా ఉండడం, తన కొడుకు లీగల్ గా వెళ్ళడం, మా అమ్మగారికి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి తను లీగల్ గా ఫైట్ చేయడం, ఇవన్నీ అయితే మనం అయితే చూస్తున్నాము. అయితే తన టార్గెట్ వచ్చేసి మెయిన్ ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని సరోగసీ పేరుతో వాళ్ళని మోసం చేయడం. వారికి ఎప్పుడైతే పిల్లలు పుడతారో పిల్లల్ని ఇంకా వేరే వారికి అమ్మడము, తర్వాత వీళ్ళని వాళ్ళ ఓన్ ప్లేస్ కి పంపించడం, అంటే ఒక సినిమాటిక్ గా తను ప్లాన్ చేసింది. ఇదంతా వచ్చేసి 1998 నుంచే ఇదంతా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సికింద్రాబాద్ లో అయితే ఇదంతా స్టార్ట్ చేయడం అయితే తెలుస్తుంది. ఇంకా వీళ్ళ కొన్ని క్లినిక్స్ కూడా ఉన్నాయి. ఆ క్లినిక్స్ లో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అదే విధంగా ఇంకా తనకు సంబంధించిన ఆస్తులను కూడా ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. తనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అదే విధంగా తన వెనకాల ఇంకెవరెవరు ఉన్నారు, పొలిటీషియన్స్ కూడా ఇంకెవరైనా ఉన్నారా, తనకి ఎవరి సపోర్ట్ ఉంది, తన కాల్ లిస్ట్ ఏంటి అండ్ ఇంకా తన కొడుకు కూడా సపోర్ట్ ఎలా ఉంది, తన కొడుకు అంత ధైర్యం ఎలా వచ్చింది, ఇంకా తన కింద ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, ఇంకా పలు హాస్పిటళ్లలో తన బ్రాంచులు కూడా ఏవేవైతే ఉన్నాయో ఇలా ఇంకా వారిని కూడా ఎంక్వైరీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు మెయిన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కి కూడా తన డీటెయిల్స్ అయితే పంపించడం అయితే జరిగింది. తను అక్కడికైతే తరలించడం అయితే జరిగింది. తనని ఇంకా విచారణ అయితే ఇస్తున్నారు. ఇంకా ఎంతమందిని ట్రాప్ చేసింది, అదేవిధంగా తన ట్రాప్ లో ఎంతమంది పడ్డారు, తన మీద ఇంకా దాదాపు 15 కేసుల వరకైతే నమోదైనట్లయితే తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇంకా ఇంకా కొన్ని పలు హాస్పిటళ్లలో కూడా ఇలా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా తనకు సంబంధించిన ఇతర పేరుతో ఇంకేమైనా హాస్పిటల్స్ ఉన్నాయా, అంటే సృష్టి పేరుతో కాకుండా ఇంకేమైనా హాస్పిటల్స్ ఉన్నాయా, ఏపీలో తెలంగాణలో కాకుండా ఇంకెక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అయితే పోలీసులు అయితే ఇప్పుడైతే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా పిల్లలు ఎవరైతే మాకు పుడతలేరు అని చెప్పేసి తన దగ్గరికి రావడం, తన దగ్గర ఎక్కువ బాధపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మెయిన్ టార్గెట్ చేసుకోవడము, వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ ద్వారా మేము పిల్లల్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళని మోసం చేయడము, వాళ్ళ దగ్గర దాదాపు 20 నుంచి 30 లక్షల వరకు వసూలు చేయడము, అందులో నుంచి ఇప్పుడు ఎవరైతే సరోగసీకి ఒప్పుకుంటున్నారో వారికి ఒక 5 లక్షల వరకు ఆశ చూపించడము. అదే విధంగా ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ కి కూడా ఎవరైతే స్విమ్ ని అమ్ముకోవడానికి రెడీగా ఉన్నారో వారికి జస్ట్ ఒక 5,000 నుంచి 10,000 వరకు వారికి ఆశ చూపించడం, అంటే వారందరినీ ఇప్పుడు ఎవరైతే బిచ్చగాడిగా అడుక్కునే వారు ఎవరైతే ఉంటారో వారిని టార్గెట్ చేసుకోవడము. అదే విధంగా ఇంకా ఎవరైతే పేదవాళ్ళు చాలా పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆశ చూపించడము, వాళ్ళ మేము ఈమె దగ్గర అమ్ముకోవడము, ఇలా జరిగేది. ఇంకా ఇదే విధంగా ఇదంతా
జరగడానికి కొందరు ఏజెంట్లను కూడా పెట్టుకున్నట్లు తెలుస్తూ ఉంది. సో ఆ ఏజెంట్లు ఎవరు, ఇంకా ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, కొందరు ఏజెంట్లను అయితే అదుపులోకి అయితే పోలీసులు తీసుకోవడం అయితే జరిగింది. సో అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కి అయితే సో వాళ్ళని అయితే తరలించడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరెవరిని మోసం చేశారు, ఎంతమంది వీళ్ళ ట్రాప్ లో పట్టారు, ఇంకా అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది, ఎప్పటి నుంచో తను చేస్తుంది, ఇంకా ఎవరైనా పొలిటీషియన్స్ సపోర్ట్ ఉందా, ఎవరి సపోర్ట్ లేకుండా అయితే తను అంత ధైర్యంగా అయితే చేయదు. కాబట్టి అదేవిధంగా తనతో పాటు ఇంకెంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఆ డాక్టర్స్ కూడా ఎవరు, ఆ డాక్టర్స్ కూడా ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారా, ఆయన ఇంకా ఈమెకు మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుంది, కొన్ని క్లినిక్లు కూడా బ్యాన్ చేసినట్లయితే తెలుస్తుంది, కొన్ని క్లినిక్స్ లో కూడా డబ్బు కూడా దొరకడం అయితే జరిగింది. ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా ఈ క్లినిక్ కి సంబంధించిన ఇప్పుడు ఏవైతే మెడిసిన్ ఉంటుందో ఆ మెడిసిన్స్ కూడా అసలు తను ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నా, అంటే ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి ఏంటి అనే విషయాలు కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు తనైతే ఏవైతే ఇప్పుడు ఏవైతే మోసాలు చేసిందో ఆ మోసాలన్నిటికీ అయితే తనైతే ఒప్పుకోవడం అయితే జరిగింది. సో ఈ డాక్టర్ నమ్రత లాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నట్లు, తన కింద అయితే ఇంకెంతో మంది ఉన్నట్లయితే తెలుస్తుంది. వాళ్ళని కూడా కొందరైతే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈమెకి తన కొడుకే సపోర్టివ్ గా ఉండడం, అదే విధంగా ఏపీలో కూడా ఎవరైతే ఉంటారో సో తనకు కూడా వాళ్ళ కొడుకే సపోర్టివ్ గా ఉండడం, తన కొడుకు వల్ల అంటే వీళ్ళిద్దరు ఇంకా అక్కడ ఇప్పుడు ఏపీలో కూడా చూసుకున్నట్లయితే విజయవాడలో కానివ్వండి, అదేవిధంగా వైజాగ్ లో కానివ్వండి, ఇంకా హైదరాబాద్ లో చూసుకుంటే కనుక సికింద్రాబాద్ అండ్ కూకట్పల్లిలో ఇలా బ్రాంచెస్ అనేటివి అయితే ఇలా ఉన్నాయి. ఇంకా ఇతర పేర్లతో కూడా ఇంకెక్కడైనా ఉన్నాయా, అండ్ ఇంకెక్కడెక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంకా సరోగసి పేరుతో ఎంతమంది ట్రాప్ లో చిక్కుకున్నారు ఏంటి అనేది అయితే పోలీసులు అయితే ఇంకా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అంటే ఎప్పటికైనా కానీ ఇంకా ఎక్కడెక్కడ దాచిపెట్టినా కానీ, అంటే వీళ్ళు ఒక చిన్న చిన్న అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఏదైతే ఒక గల్లీ ఏరియాస్ ఉంటాయో అలాంటివి చూస్ చేసుకోవడము, అందులో 9 months వరకు వీళ్ళే ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత బేబీని వీళ్ళు తీసుకొని వాళ్ళ ఇంటికి తరలించడము, సో ఈ బేబీని ఇంకా ఇతరులకు అమ్ముకోవడము, ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవడము, అండ్ అదేవిధంగా ఎవరైతే మాకు పిల్లలు పుడతలేరని వీళ్ళ దగ్గరికి చెప్పుకోవడానికి వస్తారో సో వారికి అంటే అలా కూడా చేయడము. సో అదే విధంగా తన బ్యాక్గ్రౌండ్ లో కూడా గతంలో కూడా తన మీద కొన్ని కేసులు కూడా నమోదైనట్లయితే తెలుస్తూ ఉంది. ఆ కేసులను కూడా ఆ కేసులు కూడా ఇంకా కొనసాగుతున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఇదే క్రమంలో తన పైన ఇంకా 15 కేసులు అయితే నమోదైనాయి. సో ఆ 15 కేసులు కూడా ఇంకంటే పలు ఏరియాల నుంచి అయితే నమోదైనట్లయితే తెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి కొన్ని కేసులు, అదే విధంగా ఏపీ నుంచి కొన్ని కేసులు, ఏపీలో గుంటూరు నుంచి కొన్ని కేసులు అయితే నమోదైనట్లయితే తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడు తనతో పాటు ఇంకా 25 మందిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది అయితే పోలీసులు ఇంకా గట్టిగా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. మరి తను కూడా ఇంకా ఏం చెప్తుంది, ఇంకా దీని వెనకాల అసలు ఏం జరిగింది, ఇంకా ఎన్ని లక్షలు సంపాదించింది, ఇలా అదేవిధంగా ఎన్ని కోట్లు సంపాదించింది అనేది అయితే సో తొందరలోనే బయటకు రానుంది. ఇంకెవరెవరు మోసపోయారు, ఎవరెవరు ఇంకా తన ట్రాప్ లో ఉన్నారు, ఇంకెవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది అయితే తొందరలోనే తెలియనుంది.